అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 66% ఆఫ్. నమస్తే, తెలుగు న్యూస్కి స్వాగతం. జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా, సత్తెనపల్లి పర్యటన సందర్భంగా సింగయ్య అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కారు కింద పడి చనిపోయిన విషయం తెలుసు. ఆ కేసు కొనసాగుతుంది తెలుసు, వాయిదాలు పడిన విషయమో తెలుసు. అయితే ఈ కేసులో పదే దానికంటే ముందు సింగయ్య భార్య జగన్మోహన్ రెడ్డిని కలిశారు. నిన్న జగన్మోహన్ రెడ్డి జయవర్ధన్ కుటుంబాన్ని, ఈ సింగయ్య భార్యని, వీళ్ళందరినీ పరామర్శించారు. ఇంటికి పిలిపించుకొని, ఇంటికి వెళ్ళి కాదు పిలిపించుకొని. సరే, అదంతా ఒక ఎత్తు అయితే, గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ ఈ విషయం మీద స్పందిస్తూ అది వాళ్ళ ఇష్టం, ఇందులో చెప్పడానికి ఏముంది అన్నట్టు మాట్లాడడం. అంటే వాళ్ళు అట్లా కలవచ్చా అనే ప్రశ్నకి, సహజంగా ఆ కేసులో ఒక ముద్దాయి ఆ కేసులో బాధితులుగా ఉన్న వాళ్ళని కలవడం మనం చాలా అరుదుగా కాదు, అసలు వినం. ఎందుకంటే అతని మూలంగా వాళ్ళు బాధితులయ్యారు కాబట్టి. కానీ ఇక్కడ బాధితులను ఇంటికి పిలిపించుకొని పరామర్శించడం అది వాళ్ళ ఇష్టం అని అంటున్నారు గుంటూరు ఎస్పీ. గుంటూరు ఎస్పీ మీద సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు వైరల్గా మారుతున్నాయి. కొన్ని వరుస సంఘటనలు తీసుకొని, తెనాలిలో జరిగిన ఇష్యూని, తెనాలి కుర్రాళ్ళ కాళ్ళ మీద కొట్టిన ఇష్యూని, ఆ తర్వాత ఇదే కేసులో సింగయ్య మృతి కేసులోనే సింగయ్యని గుద్దింది జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ కాదు, జగన్మోహన్ రెడ్డి కారు కాదు, దేవినేని అవినాష్కి అనుచరుడు వేరే నంబర్ 0001 అని ఒక కారు నంబర్ చెప్పింది కూడా ఈయనే. ఎందుకు ఈయన వివాదాస్పదం అవుతున్నారు, ఎందుకు ఇలాంటి స్టేట్మెంట్స్ ఇస్తున్నారు, అసలు ప్రెస్ మీట్లు ఇంత వేగంగా పెడుతున్నారు, తర్వాత చేబ్రోలు కిరణ్ విషయంలో కూడా ముసుగేసి ప్రెస్ మీట్ పెట్టిన ఎస్పీ ఈయనే, ఎందుకు ఈయన ఇంత వివాదాస్పదం అవుతున్నారు అనేది సోషల్ మీడియాలో కొంతమంది పోస్టులు పెడతా ఉన్నారు. ప్రముఖ అనలిస్ట్ అంకమరావు గారు ఉన్నారు మనతో. నమస్కారం అంకమరావు గారు. నమస్తే అండి. ఈ ఎస్పీ అంటే తన విధుల్లో భాగంగా, తన విధి నిర్వహణలో భాగంగా ఇలాంటి ప్రెస్ మీట్లు పెట్టి చెబుతుండొచ్చు కాక, ఈ స్టేట్మెంట్లు వివాదాస్పదం అవుతుంటే ఎస్పీని అనుమానించాలా? ఎందుకు ఎస్పీ అనుమానించడానికి అవకాశం ఉన్న మాటలు మాట్లాడుతున్నాడు అని అనుకోవచ్చు. మీరు ఉదాహరించినట్టు ముందుగా చేబ్రోలు కిరణ్ విషయంలోనే కొంచెం ఇతని తబ్బట్టం కూడా జరిగింది. చాలా దారుణంగా వ్యవహరించాడు. ఆ తర్వాత అదుపులో తీసుకున్న వాళ్ళని మాత్రం ప్రశాంతంగా వదిలేశాడు. కానీ ఇతన్ని ముసుగేయటం కూడా అదేదో మిగిలిన వాళ్ళ కాకుండా డస్ట్బిన్ కవర్ ముసుగేయటం అంటే, ఇతను ఇప్పుడు అంటే ఒక బాధ్యత గల వ్యక్తి, చదువుకొని కొన్ని లక్షల మంది ఆ పదవుల్లోకి రావాలని చెప్పని పోటీ పడితే, కొన్ని వేల మంది ఉత్తీర్ణులైతే కొన్ని వందల మంది మాత్రమే అవకాశం వస్తుంది. ఆ అవకాశం వచ్చిన దాంట్లో అంటే ఈ లక్షల మందిలో ఇతను వాళ్ళకంటే మెరుగనే కదా. మరి అంతటి ఉన్నత చదువులు చదివి ఉన్నత ఉద్యోగంలో ఉండేసి ఇప్పుడు ఒక జిల్లా మొత్తం ఆయన చేతుల్లో ఉన్న తర్వాత ఆయన మాట్లాడే ప్రతి మాట, ఆయన నడవడిక, ఆయన నడత అన్నీ కూడా ప్రజల దృష్టిలో ఉంటాయి కదా. పొరపాటున ఏదన్నా వ్యక్తిగతంగా మాట్లాడటం వేరు, ఇలాంటి విషయాల్లో మాట్లాడినప్పుడు అటు ప్రభుత్వాలకు కావచ్చు, బాధితులకు కావచ్చు, ఏ విధమైనటువంటి ఇబ్బందులు జరుగుతాయి అనే అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటే ఏం జరుగుతాయో ఆయనకు తెలియదైతే కాదు కదా. మరి అలాంటి వ్యక్తి మీరు అన్నట్టు 3 ఉదంతాలు కనుక మనం చూసుకుంటా ఉంటే, మొట్టమొదటిది అవినాష్ అనుచరుడి కారు 0001 కారులో వెళ్తూ ఉంటే, ఈ అంటే జగన్మోహన్ రెడ్డితో పాటు రెంటపాళ్ళ నాగమల్లేశ్వరరావు చనిపోయిన సందర్భంగా రెంటపాళ్ళ జూన్ 18వ తారీఖున వెళ్ళే సందర్భంగా అక్కడికి వెళ్తూ ఉంటే ఆ కారు కింద పడి సింగయ్య అనే వ్యక్తి చనిపోవడం జరిగింది అని చెప్పని స్వయంగా చెప్పిన వ్యక్తి అతను. ఇప్పుడు అతనికి ఎవరన్నా చెబితే చెప్పాడా, లేకపోతే కావాలని చెప్పాడంటే ఇక్కడ ఒక అనుమానాలు తావిస్తుంది ఏంటంటే, తలసిల రఘురామ్ అని చెప్పని ఎమ్మెల్సీ, వైసీపీ ఎమ్మెల్సీ, ఆయన వైసీపీ పార్టీ నాయకుడు, ఆయన ఇప్పుడు శాసనమండలి సభ్యుడు కూడా, ఆయన చెప్పి తప్పుదోవ పట్టించాడని, ఆయనకు అనుకూలమైనటువంటి వ్యక్తుల ద్వారా చెప్పి ఈ విధంగా చేశాడని ఆ అనుకూలమైన వ్యక్తి సతీష్ కుమార్ అనే అభిప్రాయం చాలామంది వ్యక్తం చేస్తున్నారు. మళ్ళీ అట్లానే తర్వాత మళ్ళీ ఆయనే 22వ తారీఖు నాడు జగన్మోహన్ రెడ్డి యొక్క వాహనం కింద పడ్డాడని చెప్పింది కూడా ఈయనే. ఆ వీడియో బయటకు వచ్చిన తర్వాత అంతకుముందు చెప్పలా. మరి 4 రోజుల సమయం ఆయనకి ఎందుకు పట్టింది?
ముందు రోజు ఎందుకు ఏ కారణాలతోటి ఎవరిచ్చిన సమాచారంతో చెప్పాడు, ఆ సమాచారం ఇచ్చిన వ్యక్తులు ఆయన తప్పుదోవ పట్టిస్తే వాళ్ళ మీద ఎలాంటి చర్య తీసుకున్నాడు ఈయన ఇప్పటి వరకు? కరెక్ట్ తప్పుదోవ పట్టించిన వాళ్ళ మీద ఎలాంటి చర్య తీసుకున్నాడు ఇంతవరకు దాని గురించి సమాచారం లేదు. ఇదే సింగయ్య భార్య ఆ రోజు ఆమె వైద్యశాలలో ఆమె అనుమానం వ్యక్తం చేసి విచారణ జరపమంటేనే కదా వీళ్ళు మొదలుపెట్టింది. ఆమె సంతకం కూడా పెట్టిందని చెప్పి స్వయంగా ఆయన చెబుతున్నాడు కదా. అవును. మరి ఈ పరిస్థితుల్లో ఆ విధంగా ముందుకెళ్ళేటప్పుడు ఇలాంటి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని రెండో ముద్దాయిగా పెట్టినప్పుడు, జగన్మోహన్ రెడ్డి వాహనం కిందే పడ్డాడని స్పష్టంగా అర్థమైపోయినప్పుడు, కనీసం మానవతా దృక్పథంతో ఒక్క నిమిషం కూడా ఆగి పరామర్శించకుండా పక్కకు లాగిపడేసి వాళ్ళని వెళ్ళిన విధానం చూసిన తర్వాత అతను ఈ విధంగా చేయడం తప్పనే కదా అందరూ భావిస్తూ ఉంది. ఇది గోడితో పోయేదాన్ని గొడవల దాకా తెచ్చుకుంది జగన్మోహన్ రెడ్డి. కానీ ఈరోజు ప్రభుత్వానికి ఇబ్బందికరమైనటువంటి పరిణామాన్ని తీసుకురావడానికి ఈ సతీష్ కుమార్ గారు అనే వ్యక్తి ఇచ్చినటువంటి మొదటి ప్రకటనే కదా. అవును, కోర్టులో అదే వాదిస్తున్నారు కదా, వాళ్ళు వాదిస్తూ ఉన్నారు కదా. అంటే అంత తొందరపాటు చర్య తీసుకునే వ్యక్తి జిల్లా అధికారిగా ఏ విధంగా సమర్థవంతంగా పనిచేయగలడు? ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు ఆయన మాట జిల్లా మొత్తానికి అది పనిచేస్తూ ఉంటుంది కదా, ఆ ప్రభావం అయితే కనపడతా ఉంటుంది కదా. కనీసం మరి దాని మీద ఇప్పుడు ప్రభుత్వ పెద్దలు కావచ్చు, లేకపోతే డీజీపీ కావచ్చు, ఏ విధమైనటువంటి వివరణ కోరారు. అది కొన్ని బహిర్గతం కాకపోవచ్చు, అది మనకు కూడా తెలుసు. కొన్ని విషయాలు అంతర్గతంగా విచారణ జరుగుతాయి, అవన్నీ అయిన తర్వాత దాని మీద చర్యలు ఉంటాయి. అతని వల్ల పొరపాటు లేదనుకుంటే అది వేరే విషయం. కానీ నిన్న జరిగినటువంటి పత్రికా సమావేశాలు కావచ్చు, ప్రసార మాధ్యమాలతో అతను మాట్లాడినప్పుడు కావచ్చు, కొంతమంది పాత్రికేయ మిత్రులు అడిగిన సమాధానంలో జగన్మోహన్ రెడ్డి నిందితుడు కదా, రెండో ముద్దాయి కదా, అతని ఇంటికి ఈ లోర్దు మేరీ అనే వ్యక్తి అంటే సింగయ్య భార్య వెళ్ళటం ఎంతవరకు సమర్థనీయం అని చెప్పని అడిగితే తప్పే ఉందని మాట్లాడాడు. చూడండి, అది దాన్ని బట్టి కొంచెం అనుమానించాల్సిన పరిస్థితి అయితే ఏర్పడతా ఉంది. అది వాళ్ళ ఇష్టం అని అన్నాడు. వాళ్ళ ఇష్టం, అదే వాళ్ళ ఇష్టం. మాట్లాడడానికి ఏముంది అని చెప్పని మాట్లాడాడు. చూడండి, దాన్ని కొంచెం అనుమానించాల్సిన పరిస్థితులు అయితే స్పష్టంగా కనపడతా ఉన్నాయి ఇక్కడ. దీన్ని బట్టి ప్రభుత్వ పెద్దలు ఇప్పుడు దీని గురించి తీవ్రంగా ఆలోచించాలి. ఎందుకు ఆలోచించాలంటే ప్రభుత్వం వైపు నుంచి ఎవరు మాట్లాడలేదు, అదే నాకు అర్థం కావట్లేదు. ఇంకోటి ఎందుకు ఆలోచించాలని చెప్పి నేను అనుకుంటున్నాను అంటే, ఈరోజు దాన్ని లోకేష్ బాబు గారి మీద వేసింది ఆమె నింద. కరెక్ట్, లోకేష్ బాబు గారి మీద వేసింది. రేపు పొద్దున చంద్రబాబు నాయుడు గారి మీద కూడా వేయచ్చు. లోకేష్ బాబు గారి మీద నిందేసినప్పుడు 50 మంది మనుషులు వచ్చారు అని చెప్పి చెబుతున్నప్పుడు, మమ్మల్ని భయపెట్టాలని ప్రయత్నం చేశారని చెబుతున్నప్పుడు, మేము లొంగలేదు అని చెప్పి ఆమె చెబుతున్నప్పుడు, ఆ మాట్లాడే ప్రతి మాట పక్కనున్న మనిషిని చూసి మాట్లాడుతున్నప్పుడు, అతనే ఇంటికి పిలిపించుకున్నప్పుడు, ఇంకా దీని గురించి ఈ జరుగుతున్న సంఘటనలన్నింటి గురించి సతీష్ కుమార్ యొక్క వివరణ కోరాల్సిన బాధ్యత వీళ్ళ మీద ఉందా లేదా? రెండోది, ఈరోజు దీని గురించి మాట్లాడుకుంటున్నాం కానీ మనం ఈ యొక్క వ్యక్తి చనిపోయిన సందర్భంగా కల్లూరి శ్రీనివాసరావు అనే వ్యక్తి ఆసుపత్రి దగ్గరికి వెళ్ళి 50,000 రూపాయలు తెలుగుదేశం పార్టీ నాయకుడు ఆర్థిక సహాయం కూడా చేశాడు. ఆ ఊరి వ్యక్తి కాబట్టి తెలుగుదేశం పార్టీ నాయకుడు. వీళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీ. స్వయంగా ఆమె చెబుతుంది, అందరికీ తెలుసు కదా, లేకపోతే ఎందుకు వెళ్తారు అక్కడికి? మా నాయకుడు అని ఆమె చెబుతుంది కదా, మా నాయకుడు మాకు అన్నదండలు ఇస్తారు అది అని చెప్పి చెబుతుంది కదా. తర్వాత ఎస్సీసీఎల్ గుంటూరు జిల్లా అధ్యక్షుడిని కూడా పంపించారు లోకేష్ బాబు గారు. మరి ఈరోజు లోకేష్ బాబు గారి మీదే నెపమేస్తూ ఆయన మనుషులు వచ్చారని చెప్పని చెబుతున్నప్పుడు, లోకేష్ బాబు గారికి సవాల్ విసురుతున్నప్పుడు, దీని గురించి వివరణ కోరి బాధ్యులైన వాళ్ళ మీద శిక్షలు వేయించాల్సిన బాధ్యత ఈరోజు నిస్సందేహంగా ప్రభుత్వం మీద ఉందా లేదా? డీజీపీ గారు దీని గురించి ఆలోచిస్తున్నారు. అనుమానించాల్సిన అవసరం ఉందంటారా మీరు? జరుగుతున్న విషయాలు చూస్తూ ఉంటే ఎక్కడో పొరపాటు జరుగుతున్నాయి. అతను ఈ విధంగా మాట్లాడటం పొరపాటు అనే నిర్ణయం కూడా ఆయన చెప్పకుండా సమర్థనీయంగా మాట్లాడుతూ, దానికి మామూలుగా ఎవరైనా చేయాలి, ఆ బాధ్యత ఉన్న వ్యక్తి న్యాయపరమైనటువంటి ఏదైనా ఉంటే మేము మాట్లాడుకొని పరిశీలించి అలా వెళ్ళకూడదని అంటే మేము ప్రశ్నిస్తాం. నువ్వే కదమ్మా ఇచ్చింది వివరణ, నీ వల్లలే కదా మేము ముందుకెళ్తుంది, మళ్ళీ ఇప్పుడు ఈ మాటలు ఏంటి అంటే అది క్లియర్గా తెలిసిపోయే అంశం కదా. ఒక ముద్దాయి
సాక్షులనో లేకపోతే బాధితులనో పిలిపించుకొని మాట్లాడుతున్నాడంటే ప్రలోభ పెట్టడానికో లేదా బెదిరించడానికో అయి ఉంటుంది అనే విషయం జనాలకు తెలిసిపోద్ది కదా. కానీ మామూలుగా ఎందుకు సింపుల్ గా దాన్ని చేశాడు? మామూలుగా ఇప్పుడు దాకా మామూలు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే వాహన చోదకూడదు కదా ఈ బాధ్యత, కూర్చున్న జగన్మోహన్ రెడ్డికి ఏం సంబంధం అని చెప్పి అనుకునే వాళ్ళకి, లేదు జగన్మోహన్ రెడ్డి ప్రమేయంతో జరిగింది, అసలైన ముద్దాయి జగన్మోహన్ రెడ్డి అనే నిర్ధారణకు రావడానికి ఈ సంఘటన కారణం అవుతుంది. పిలిపించుకున్నాడంటే అంటే ఏదో విధంగా ప్రలోభ పెడుతున్నాడనే అభిప్రాయానికి రావాల్సిందే కదా ఈరోజు. కాబట్టి తన గొయ్యి వాళ్ళే తవ్వుకుంటున్నారు. ఓ రకంగా ప్రభుత్వానికి పనులు తప్పిస్తున్నారు వాళ్ళు. కానీ ప్రభుత్వం మీద నిందొస్తుంది కాబట్టి, లోకేష్ బాబు గారి మీద వాళ్ళు అభండాలు ఇస్తున్నారు కాబట్టి తీవ్రంగా దీన్ని పరిగణించేసి ఆలస్యం చేయకుండా దీని మీద విచారణతో పాటు అసలు ఎందుకు చెప్పాల్సి వచ్చిందామా, ఎట్లా వచ్చింది, ఏంటి వివరాలన్నీ కూడా బయటకు తీయాల్సిన బాధ్యత. సింగయ్య అనే వ్యక్తి చనిపోవడం బాధాకరం. ఆయన భార్యకి ఆ కుటుంబానికి సానుభూతి మనం చెప్పాలి, చెప్పాం కూడా, దాంట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. ఆమె పరిస్థితిని చూస్తుంటే భయపెట్టినట్టుగా కనపడతా ఉంది, మనస్ఫూర్తిగా మాట్లాడినట్టయితే కనపడట్లేదు. కాబట్టి దాని గురించి కూడా విచారణ చేయాలి. ఈ యొక్క సతీష్ కుమార్ అనే వ్యక్తి ఎందుకు ఇలా మాట్లాడుతున్నారనే దాన్ని కూడా వివరణ తీసుకోవాల్సిన బాధ్యత అయితే డీజీపీ గారికి ప్రభుత్వానికి ఉందని అయితే మాత్రం నేను నిస్సందేహంగా చెబుతున్నాను. ఎందుకంటే ప్రభుత్వం మీద నెప్పవేస్తున్నారు కాబట్టి. రైట్ సార్, థ్యాంక్ యూ.